భాగ్యనగరం ఆషాఢ బోనమెత్తనుంది. రేపు గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పణతో బోనాల జాతర షురూ కానుంది. ఇందుకోసం చారిత్రక గోల్కొండ కోటలో వడివడిగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. చారిత్రక గోల్కొండ కిల్లా బోనాల జాతరకు సిద్ధమవుతుంది. ఇప్పటికే గోల్కొండ కిల్లా పైన బోనాల పండుగకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు అయితే వడివడిగా సాగుతున్నాయి. ఇక రేపు శ్రీ గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలి బోన సమర్పణతో అయితే ఈ బోనాల వేడుకలు షురూ కాబోతున్నాయి. ఇందుకు సంబంధించి అయితే ఇటు పోలీసు అధికారులు, శానిటరీ డిపార్ట్మెంట్ అన్ని శాఖల ఆధ్వర్యంలో అయితే వడివడిగా ఏర్పాట్లను చేస్తున్నారు. ఇప్పటికే పోలీస్ కంట్రోల్ రూమ్కి సంబంధించినటువంటి టెంట్లను ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఎక్కడికక్కడ కూడా ఇటు వాటర్ కేంద్రాలు, దాంతోపాటు ఇటు వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. లక్షలాది సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా భక్తులు ఈ బోనాల జాతరకు తరలి వస్తారు కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అయితే అన్ని ఏర్పాట్లను చేస్తూ ఉన్నారు. అడుగడుగున సీసీ కెమెరాల నిఘా మధ్య అయితే ఈ బోనాల జాతర ఎవరికి ఎటువంటి ఆటంకం కలగకుండా జరగబోతుంది. ఇక గోల్కొండ జగదాంబిక అమ్మవారికి కుమ్మర సామాజిక వర్గం తరపున 500 బోనాలను అయితే సమర్పిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారి చేత మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రేపు ఎంతో ఘనంగా ఈ బోనాల జాతర ప్రారంభం కాబోతుంది. మీరు కూడా అమ్మవారికి ప్రతి సంవత్సరం బోనాలు సమర్పిస్తూ ఉంటారు కదా, సో ఎలా అనిపిస్తుంది? ఈసారి ఎన్ని బోనాలు సమర్పిస్తున్నారు? ఈ గత సంవత్సరాల నుంచి ఇప్పుడు మేము అంటే పూర్వం నుంచి మా పెద్దవాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రతి సంఘాలన్నీ కలిసి ఈరోజు వచ్చేసి రేపు జరగబోయేది 516 బోనాలు. మన తాళగడ్డ లత ఉన్నారు, వాళ్ళ దగ్గరికి ఏంచి మేము తయారు చేయించుకుంటాము. నేను ఈ సంఘానికి ప్రెసిడెంట్. మేము ఇప్పుడు తరతరాలుగా ఇప్పుడు నడుచుకుంటూ వస్తే మా పెద్దల ఆచారంతో ఈ బోనాల పండుగ ఇప్పుడు పెద్ద ఎత్తున చేస్తున్నాం. దాదాపు శంకర్పల్లి నుంచి చూసుకుంటే మొత్తం ఉన్న గ్రామాలన్నీ కూడా కన్వర్ట్ చేసుకొని పెద్ద ఎత్తున బాగా మేము బోనాలు చేస్తున్నాము. మీ మీడియా ద్వారా మాకు పెద్ద ఎత్తున మళ్ళీ మీరు చెప్పవలసిందిగా మన సోదరుడు వచ్చిండు, ఆయన కూడా మేము చెప్తారు. సందాష్ చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది ప్రతి ఏడు అమ్మవారికి మీ సామాజిక వర్గం తరఫున బోనాలు సమర్పించడం? సో ఏ విధంగా అనిపిస్తుంది? ఈసారి ఎలా ఉండబోతుంది? ఏర్పాట్లు ఎలా జరుగుతుంది? ముందుగా హెచ్ఎంటీ వారికి ధన్యవాదాలు. ఈ గోల్కొండ ఆలయంలో అమ్మవారు వెలిసినప్పటి నుంచి మొదలుకొని మా కుమారులు తొలి బోనంగా అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత అధికారికంగా దీన్ని గుర్తించి మా సామాజిక వర్గానికి కూడా పెద్దపీట వేస్తూ మీ తొలి బోనం రాష్ట్ర ప్రజలకు సుఖశాంతులు ఇస్తున్నాయని గుర్తించారు. కాబట్టి వాళ్ళు అధికారికంగా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మాకు చాలా హ్యాపీగా ఉన్నది. ఎందుకంటే తరతరాలుగా ఇక్కడ గోల్కొండ అమ్మవారు వెలిసినప్పటి నుంచి మేము చేస్తూ ఉన్నాము, కానీ ఎప్పుడు కానీ గుర్తించలేకపోయింది గవర్నమెంటు. ఈ గవర్నమెంట్ గుర్తించడం ద్వారా మేము చాలా హ్యాపీగా ఉన్నాము, ఆనందంగా ఉన్నాము. రాష్ట్ర ప్రజలందరికీ కూడా అమ్మవారి దయాదాక్షిణాలు ఇవ్వాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీ హెచ్ఎంటీ ఛానల్ ద్వారా. థ్యాంక్ యూ. చూడొచ్చు, అంటే అమ్మవారికి బోనాలు సమర్పించడం ఎంతో సంతోషంగా ఉందని కూడా వీరు చెప్తూ ఉన్నారు. ఇక్కడ గోల్కొండ కోటలో అయితే వడివడిగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎక్కడికక్కడ కూడా అమ్మవారి ఆలయానికి చేరుకోవడానికి ఎటు వెళ్ళాలి అనే విధంగా సూచిక బోర్డులను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దీంతో పాటు అన్ని రకాల ఏర్పాట్లు అయితే వడివడిగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక రేపు 10:30 గంటల సమయంలో లంగర్ హౌస్ దగ్గర స్పీకర్తో పాటు ఇటు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి తొట్టెల ఊరేగింపుగా ఇక్కడికి గోల్కొండ కోటకు చేరుకుంటారు. ఇక గోల్కొండ కోటలో అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ, నజర్ బోనం సమర్పణ తర్వాత కూడా భక్తులు బోనాలు సమర్పించే విధంగా అయితే వెసులుబాటు కల్పించారు. మొత్తంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరంలో రేపు అమ్మవారి నామస్మరణతో గోల్కొండ కిల్లా అంతా మారుమోగబోతోంది. మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయినటువంటి బోనాల పండుగ అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతుంది. వీడియో జర్నలిస్ట్ రవికుమార్తో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.